సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాల గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం ఏంటంటే, ఆయన చాలా మందికి హెల్ప్ చేశారు. ఇది ఒక్క మాటలో చెప్పేస్తే అబ్బో! అనుకుంటారు. కానీ అది ఎలా చెప్పాలంటే డీటెయిల్డ్‌గా చెప్తే మీకు అర్థమవుతుంది. కృష్ణ సినిమా రంగంలోకి అడుగుపెట్టినటువంటి తేనె మనసులు. ఈ సినిమా ప్రారంభమైన తర్వాత నుంచి కూడా అంతకుముందు 'ఎన్టీ రామారావు', 'అక్కినేని నాగేశ్వరరావు', 'కృష్ణ' తర్వాత 'కృష్ణ' జాయిన్ అయ్యారనుకోండి ఆ క్లబ్‌లో. 'శోభన్ బాబు', ఆ తర్వాత 'కృష్ణరాజు' ఇలాగా ఈ పెద్ద పెద్ద హీరోలు ఎవరైనా సరే వీళ్ళతో సినిమా కాల్ షీట్లు గనక ఇచ్చినట్లయితే వాళ్ళ బిజినెస్ అయిపోయేది. ఇది చాలా మందికి విచిత్రంగా అనిపిస్తుంది. కాల్ షీట్లు ఇచ్చేయడం ఏంటండి? బిజినెస్ అయిపోవడం ఏంటండి అంటే, ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూషను మీకు నవయుగ ఫిల్మ్స్ అని ఇలాగ చాలా ఫిల్మ్స్ ఉండేవి. లక్ష్మీ ఫిల్మ్స్ అని ఇవన్నీ విజయవాడ, కర్నూలు ఇలాంటి చోట్ల కేంద్రీకృతమై ఉండేవి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే హీరోల్ని బేస్ చేసుకొని, వాళ్ళ డిమాండ్ని బేస్ చేసుకొని, వాళ్ళు కనుక కాల్ షీట్లు కనుక ఏ నిర్మాతకైతే ఇస్తారో వాళ్ళకి మొత్తం డబ్బులు అడ్వాన్స్ కింద ఇచ్చేవాళ్ళు. అంటే సినిమా ఒక 15 రీళ్ళు అనుకోండి, 5 రీళ్ళకి ముందు డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. ఎక్కువగా అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, ఆ తర్వాత కలర్ సినిమాలు వచ్చాయనుకోండి. ఈ డబ్బులు ఇచ్చేసిన తర్వాత 5 రీళ్ళు వాళ్ళు తీసిన తర్వాత వాళ్ళకి ఎగ్జిబిట్ చేసి చూపించాలి. చూపించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫాక్షన్ పొందితే ఇంకో 5 రీళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఫైనల్‌గా ఇంకో డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇలాగా నిర్మాత దగ్గర ఏమి డబ్బులు లేకపోయినా కూడా కేవలం కాల్ షీట్లు కనుక ఉన్నట్టయితే సినిమా మొత్తం బిజినెస్ అంతా కూడా అయిపోయేది. ఆ తర్వాత బిజినెస్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత టికెట్ రేటు అప్పట్లో ఎంత ఉండేదండి? మహా అయితే రూ. 2 అంతే. మాక్సిమం అంతే. ఇంకా 85 వచ్చేప్పటికి రూ. 5, రూ. 7 అలాగుండేవి. అందులోంచి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నిర్మాతకి ఇంత అని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అంతకుముందు ఓవర్‌ఫ్లో అయిన డబ్బులు వాళ్ళు తీసేసుకునేవాళ్ళు. ఎందుకంటే అంతకుముందు పెట్టుబడి పెట్టారు కదా! అలాగే నిర్మాతకి కొంత పర్సెంటేజ్ అంటూ వెళ్ళిపోయేది. కాబట్టి కృష్ణ ఏం చేసేవాళ్ళంటే కొంతమంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. వాళ్ళు అంతకుముందు సినిమాలు తీసి లేకపోతే నటనకు అవకాశం రాక ఇలాంటి ఉన్న వాళ్ళకి కాల్ షీట్లు ఇచ్చేవాళ్ళు. ఇస్తే బిజినెస్ అయ్యేది. డైరెక్టర్స్ వాళ్ళకి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ అబ్బాయికో లేకపోతే వాళ్ళకో ఆయన కాల్ షీట్లు ఇచ్చేవాళ్ళు. అలాగే కొంతమంది రైటర్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. టెక్నీషియన్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇలాగా వాళ్ళకి ఇవ్వటం వల్ల ఏం జరిగేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ సినిమా ఆయనతో ప్రారంభించినట్టు కనుక మహత్వ షాట్ కనుక పెట్టుకుంటే బిజినెస్ అయిపోయేది. బిజినెస్ అయిన తర్వాత నామినల్ అమౌంట్‌తో వాళ్ళు స్టార్ట్ చేసుకున్నా కూడా ఓవర్‌ఫ్లో వచ్చిన డబ్బులతో వాళ్ళు సెటిల్ అయిపోయేవాళ్ళు. దీనికి ఇంకొన్ని కూడా మనం ఇన్స్పిరేషన్ కింద తీసుకోవాలండి. వాస్తవాలు చెప్పుకోవాలంటే విబి రాజేంద్ర ప్రసాద్ 'జగపతి ఆర్ట్ ఫిల్మ్స్' ఈయన 'పిచ్చి మహారాజు' అనే ఒక సినిమా తీశారు. ఈ 'పిచ్చి మహారాజు' అనే సినిమా ఎందుకు తీశారంటే ఆయనతో కలిసి ట్రావెల్ చేసినటువంటి టెక్నీషియన్స్ అలాగే ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు కదా! వీళ్ళందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి 'పిచ్చి మహారాజు' అనేటువంటి సినిమా తీసి అందులో వచ్చే లాభాలన్నీ కూడా వాళ్ళకి పంచిపెట్టడం జరిగింది. అందులో అప్పట్లో ఓ విధంగా చెప్పాలంటే కార్మిక పక్షపాతి అని చెప్పుకునేటువంటి జగ్గయ్య గారు. ఈయన ఆ సినిమాకి రెమ్యునరేషన్ లేకుండా ఫ్రీగా చేసి పెట్టారు. అలాగే ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించినటువంటి మంజుల కూడా ఈ సినిమా చాలా ఉదాత్తమైనటువంటి భావాలతో తీస్తున్నారు కాబట్టి నేను కూడా రెమ్యునరేషన్ తీసుకోను అని చెప్పేసి ఆవిడ కూడా రెమ్యునరేషన్ లేకుండా ఆ సినిమాలో నటించారు. ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే చెప్పుకునే వాళ్ళే లేరు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా చాలా సినిమాలు ఇలాగ ఆయన చేశారు. మీకు ఏంటంటే ఉదాహరణ మీరు ఇలా చెప్పేస్తున్నారు కదా! దీనికేమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. చక్కటి ఉదాహరణ ఏంటంటే 'సిరిమల్లె నవ్వింది'. 'సిరిమల్లె నవ్వింది' యాక్చువల్‌గా ఆదుర్తి సుబ్బారావు గారు వాళ్ళ కుటుంబం చెన్నైలో మేము ఉండలేము, మేము వెళ్ళిపోతాము
ఇక్కడ మేము ఇమ్మలేకపోతున్నాము అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాపాడటానికి, వాళ్ళకి ఆర్థికంగా ప్రొటెక్షన్ ఇవ్వటానికి ఆదిత్య సాయి భాస్కర్‌ని వాళ్ళ అబ్బాయి పేరు మీద 'సిరిమల్లె నవ్వింది' ఈ సినిమాలో కృష్ణ రెమ్యునరేషన్ లేకుండా నటించారు. అంతేకాదు డైరెక్షన్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రాకపోతే, అలాగే తన సతీమణి విజయమ్మాయ కూడా రెమ్యునరేషన్ లేకుండా ఈ సినిమాకి డైరెక్ట్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని ఓవర్‌ఫ్లో వచ్చినటువంటి అమౌంట్‌ని ఆ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వటానికి ఆయన అందివ్వటం కూడా జరిగింది. అలాగే గాజుల కిష్టయ్య కూడా ఆదిత్య సుబ్బారావు గారు డైరెక్ట్ చేస్తూ ఆయన మరణించడంతో ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు కూడా కృష్ణ గారు రెమ్యునరేషన్ లేకుండా ఆ సినిమాని పూర్తి చేశారు. అలాగే అందులోని ఆర్టిస్టులు కూడా చాలామంది రెమ్యునరేషన్ తీసుకోకుండా కొంచెం ఫ్రీగానే చేసేట్టుగా సహకారం అందించి డిస్ట్రిబ్యూటర్ ద్వారా రిలీజ్ చేసేటువంటి సదుపాయం ఆయన కల్పించారు. ఈ 2 విధానాలు కాకుండా ఆయన ఇంకా చాలా సినిమాలకు చేశారండి. అలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చారాయన. అలాగే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే, ఆయన వల్ల ఎవరైతే బెనిఫిట్ పొందారో, ఆయన వల్ల ఎవరైతే సినిమాలు తీశారో, ఎవరైతే లాభపడ్డారో, వాళ్ళు ఈరోజు చెప్పుకోవడానికి చాలామంది లేరు. ఎప్పుడో పాతకాలంలో వాళ్ళందరూ ఇప్పుడు లేరు. సమకాలీకులు ఎవరు కూడా చాలామంది లేరు. అలాగే ఉన్న వాళ్ళలో కొద్దిమంది ఇప్పుడు చెప్పుకోవడానికి బయటకున్నటువంటి పరిస్థితులు కూడా అంత అనుకూలంగా ఉండవు. చాలా తక్కువ మంది మాత్రమే సమకాలీకులు ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆయన ఆ రోజు ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేశారు. ఆ రోజుల్లో రెమ్యునరేషన్ చూసుకోలేదు. అలాగే తనకు ఎంత వస్తుందని చూసుకోలేదు. ఆదాయం ఎంత వస్తుందని చూసుకోలేదు. సినిమా బాగుండాలి, అందులో ఆర్టిస్ట్ బాగుండాలి, టెక్నీషియన్స్ బాగుండాలి, సినిమా రిలీజ్ అవ్వాలనేది మాత్రమే చూసుకున్నారు. అందుకనే ఆయన ఆదాయం కనుక చూసుకుంటే పెద్ద పెద్ద వేల కోట్ల ఆస్తులు ఏమీ సంపాదించలేదు. ఎందుకంటే ప్రాఫిట్ ఓరియంటెడ్‌గా లేకపోతే తను బాగా ఆర్జించాలి అనేటువంటి ఉద్దేశంతో కాకుండా, తోటి వాళ్ళు బాగుండాలి, నిర్మాత ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేశారు కాబట్టే, ఆయన నేను చెప్పినట్టు 'సిరిమల్లె నవ్విందే' ఉదాహరణ. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయనుకోండి. అవన్నీ కూడా ఆయన చేసి ఆ విధంగా ఇండస్ట్రీకి ఉపయోగపడ్డారు. అలాగే 'విబి రాజేంద్ర ప్రసాద్' గారిని కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. తోటి వాళ్ళకి సహాయపడాలి అనేటువంటి ఉద్దేశంతో. ఇక్కడ ఇంకో విషయం కూడా ప్రస్తావించుకోవాలి. నిన్న మనం అన్నదానం గురించి చెప్పాం. అన్నం పెడితే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళని. ఈ విషయంలో మనం పద్మనాభం గారు రాసినట్లను కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆయన 'దేవత' సినిమా తీసినప్పుడు అది 100 డేస్ ఫంక్షన్ విజయవాడలో జరిగితే 10,000 మందికి ఆయన అన్నం పెట్టారండి ఆయన. అది చాలా గొప్ప విషయం. విజయవాడలో అదొక గొప్ప రికార్డు కింద చెప్పుకోవచ్చు. 10,000 మంది ఆ రోజుల్లో. అది ఈ రోజుల్లో చాలామందికి తెలీదు. ఇలా ఉదాత్త భావాలు కొంతమందిలో ఉన్నాయి. అలాంటి ఉదాత్త భావాలు సూపర్ స్టార్ కృష్ణలో ఉండబట్టే ఆయన గొప్ప వ్యక్తిత్వం, హిమాలయ శిఖరమైనటువంటి ఉన్నతమైనటువంటి ఔన్నత్యం ఆయనలో ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ దీవెనలు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.